తెలుగు నమస్కారం. ఏఆర్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అమరావతిలో జనాభా నిర్వహణపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటుపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం భవిష్యత్తులో రాష్ట్రం ఎదుర్కోబోయే జనాభా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని పాపులేషన్ మేనేజ్మెంట్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత. ఆయన మృతి పట్ల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర సంతాపం. నాదెండ్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన పవన్ కళ్యాణ్. సింగపూర్ లో జరుగుతున్న ప్రతిష్టాత్మక మారిటైమ్ వీక్ 2026లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా మార్చడమే లక్ష్యంగా పర్యటిస్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. విజయవాడలో డాక్టర్ నూరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ప్రొఫెసర్ల లైంగిక వేధింపుల ఘటనపై ప్రభుత్వం సీరియస్. విజయవాడలో బాధిత కళాశాలను సందర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. విద్యార్థుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నివేదిక రూపొందించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. అమరావతిలో జనాభా నిర్వహణపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటుపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రాష్ట్రం ఎదుర్కోబోయే జనాభా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని పాపులేషన్ మేనేజ్మెంట్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. అమరావతిలో జనాభా నిర్వహణపై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నమోదవుతున్న టోటల్ ఫర్టిలిటీ రేటు వివరాలని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. రాష్ట్ర సగటు ఫర్టిలిటీ రేటు ప్రస్తుతం 1.5% పడిపోవడంపై సీఎం సమీక్షించారు. అత్యధికంగా కడప జిల్లాలో 1.99% ఉండగా అత్యల్పంగా విశాఖపట్నంలో 1.32% మాత్రమే ఫర్టిలిటీ రేటు నమోదైంది. జనాభా సమతులనం దెబ్బతినకుండా ఉండాలంటే ఈ రేటును కనీసం 2.1% పెంచాలని, ఆ దిశగా తక్షణ కార్యాచరణ రూపొందించాలని సీఎం స్పష్టం చేయడం జరిగింది. జనాభా పెంచేందుకు అవసరమైన ప్రోత్సాహకాలు, అవగాహన కార్యక్రమాలపై ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుది శ్వాస విడిచారు. 70వ దశకం నుంచి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన భాస్కర్ రావు అటు న్యాయవాదిగా, ఇటు రాజకీయవేత్తగా కీలక పాత్ర పోషించారు. ఆయన మృతి పట్ల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ కి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు నేడు తుది శ్వాస విడిచారు. 90 ఏళ్ల వయసులో వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 70వ దశకం నుంచే ప్రజా జీవితంలో ఉన్న భాస్కర్ రావు అటు న్యాయవాదిగా, ఇటు రాజకీయవేత్తగా తనదైన ముద్ర వేశారు. 1978లో విజయవాడ ఈస్ట్ నుంచి, ఆ తర్వాత వేమూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించడమే కాకుండా ఎన్టీఆర్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా సేవలు అందించారు. 1984లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 11వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఖమ్మం ఎంపీగా కూడా ప్రజలకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన మృతి పట్ల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ బాధాకర సమయంలో మనోహరికి, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఏపీ మౌలిక మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సదుపాయాల రంగం అంతర్జాతీయ వేదికపై మెరుస్తోంది. సింగపూర్ లో జరుగుతున్న ప్రతిష్టాత్మక మారిటైమ్ వీక్ 2026లో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా మార్చడమే లక్ష్యంగా ఆయన అక్కడ పర్యటిస్తున్నారు. సింగపూర్ వేదికగా జరుగుతున్న మారిటైమ్ వీక్ 2026లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సందడి చేశారు. నేడు ఈ సదస్సును సందర్శించి మంత్రి అక్కడ ఏర్పాటు చేసిన ఇండియన్ పెవిలియన్ ను ప్రత్యేకంగా పరిశీలించారు. పెవిలియన్ వద్దకు చేరుకున్న మంత్రికి కేంద్ర ఓడరేవుల శాఖ సెక్రటరీ విజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ వెంకటేశపతితో పాటు ఏపీ మారిటైమ్ బోర్డు సీఈఓ అభిషేక్ కుమార్ మరియు ఈడీ ప్రతాప్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఓడరేవుల అభివృద్ధికి ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలని ప్రపంచ దేశాలకు వివరించాలని అధికారులకి సూచించడం జరిగింది.
ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణంపై మరింత విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారుల్ని ఆదేశించారు. డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ప్రొఫెసర్ల లైంగిక వేధింపుల ఉదంతం కలకలం రేపింది. కొందరు ఫ్యాకల్టీ సభ్యులు తమను వేధిస్తున్నారంటూ విద్యార్థినులు ఈమెయిల్ ద్వారా రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ బుధవారం కళాశాలను సందర్శించి విద్యార్థినులు కళాశాల సిబ్బందితో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఫిర్యాదులు అందుతున్నాయని, బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు త్వరలో క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. అలాగనే పరీక్షలు రాయనివ్వరేమోనన్న భయంతో బాధితులు బయటకు రావడానికి సంకోచిస్తున్నారని, విద్యార్థుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నివేదిక రూపొందించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఎంక్వైరీ కూడా జరిగింది, కానీ ఎంక్వైరీ అనేది సరిగ్గా జరగలేదు. ఇప్పుడు ఏంటంటే ఇంటర్న్ ఎంక్వైరీ సరిగ్గా జరగకుండా మమ్మల్ని స్టూడెంట్స్ని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని కొంచెం థ్రెటన్ చేస్తున్నారు, లేకపోతే హెరాస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ ప్రెషర్ చూపించి ఆ ఫియర్ చూపించి మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు. సో మీరు మళ్ళీ ఎంక్వైరీ కండక్ట్ చేయండి, లేకపోతే పైన అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్కి కానీ, వాళ్ళు యాక్చువల్లీ ఫస్ట్ కంప్లైంట్ చేసిందే రిజిస్టర్ కమిటీ వేసి కూడా ఇక్కడ చూడమన్నారు ఏమవుతుందనేది. సో మీరు మళ్ళీ ఎంక్వైరీ కమిట్ చేసి మాకు కొంచెం అష్యూరెన్స్ ఇవ్వండి దట్ మేము ఇలా కంప్లైంట్ చేసిన వాళ్ళని మమ్మల్ని థ్రెటన్ చేయరు, హెరాస్ చేయరు, ఎగ్జామ్స్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టరు అనేది ఈ పాయింట్స్ రాస్తూ మెయిల్ వచ్చిందనమాట. సో పాపం మళ్ళీ ఎవరైతే మెయిల్ పెట్టారో వాళ్ళని కాంటాక్ట్ చేయాలని చూస్తే మేడం అమ్మాయి ఎవరు, మేము భయంతో ఉన్నాము, మేము మా పేరు చెప్పదలుచుకోలేదు. సో అలా 2-3 కాన్వర్జేషన్స్ మెయిల్స్ టు అండ్ ఫ్రో జరిగినాయి. సో ఆ అమ్మాయి నుంచి పేరు తను ఏంటి కూడా ఏ ఇయర్ చదువుతుందో కూడా మాకు అసలు ఏమీ తెలియదు అనమాట. సరే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, మెయిన్ వాళ్ళ ఫియర్ అది కాబట్టి నిన్న అనుకొని ఈరోజు సడన్గా రావటం జరిగింది. మరి ఏదైతే వాళ్ళు కమిటీ వేసామన్నారో, ఐసీసీ కమిటీ ఏదైతే వేసామన్నారో కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది అది కూడా ఆ ఫైల్ అంతా తెప్పించుకొని చూసాము. సో ఐ థింక్ మార్చ్లో వీళ్ళ కంప్లైంట్ వచ్చింది, డేట్ అండి మార్చ్ 16, 17 ఏదో కంప్లైంట్ వస్తే ఐసీసీ కమిటీ అనేది April 2 ఫామ్ చేశారు. సో అంటే ఒక ఎగ్జిస్టింగ్ ఐసీసీ కమిటీ కూడా మాకు తెలిసి ఇప్పటి వరకు కాలేజ్లో లేదు, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ. సో పేదల ఆకలి తీర్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. బుధవారం తిరువూరులో అన్నా క్యాంటీన్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన సామాన్యులతో కలిసి భోజనం చేశారు. శుభకార్యాల సందర్భంగా అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇచ్చి అన్నదాతలుగా నిలవాలని కోరారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం తిరువూరులోని అన్నా క్యాంటీన్ ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వయంగా టోకెన్ కౌంటర్ నుంచి డైనింగ్ ఏరియా వరకు అన్ని వసతుల్ని పరిశీలించిన కలెక్టర్ అనంతరం పేదలతో కలిసి భోజనం చేశారు. ఆహారం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన అన్నా క్యాంటీన్ల నిర్వహణలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది. ఒక అన్నా క్యాంటీన్ లో రోజంతా పేదలకు భోజనం పెట్టడానికి 29,800 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని, దాతలు ఒక రోజైనా లేదా ఒక వారం రోజులకైనా విరాళం అందించి అన్నదాతలుగా నిలవాలని కలెక్టర్ లక్ష్మీషా కోరారు. అలాగని తమ ఇంట్లో జరిగే పుట్టినరోజులు, పెళ్లి రోజులు లేదా పెద్దల జ్ఞాపకార్థంగా విరాళాలు అందించి ఆకలి లేని సమాజానికి బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. మహిళా బిల్లు అడ్డంకులపై విపక్షాల తీరును నిరసిస్తూ విజయవాడ వేదికగా మహిళా శంఖారావం పూరించనుంది. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 24న తలపెట్టిన ఆక్రోశ సభ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మహిళా రిజర్వేషన్లపై మోదీ సర్కార్ చిత్తశుద్ధిని చాటుతూనే ఇండియా కూటమి ద్వంద్వ వైఖరిని ఎండకట్టడమే ఈ సభ లక్ష్యమని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు దశాబ్దాలుగా ఎందుకు మోక్షం పొందలేదు? చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం ఎందుకు పెరగటం లేదు? దీనికి ప్రధాన కారణం ఎవరు? వీటన్నిటికీ సమాధానం చెప్పేందుకే ఈ నెల 24న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఆక్రోశ సభ జరగబోతోంది. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమల్లేశ్వరి ఈ సభ వివరాలని విజయవాడ బీజేపీ కార్యాలయంలో వెల్లడించారు. దేశంలో మహిళల గౌరవాన్ని పెంచింది ప్రధాని మోదీ మాత్రమేనని, ప్రస్తుతం లోక్సభలో ఉన్న మహిళల సంఖ్య కేవలం 70 నుంచి 80కి మాత్రమే పరిమితం కావడానికి ఇండియా కూటమి వైఖరి కారణమని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి మహిళా నేతలు, కార్యకర్తలు ఈ సభలో
సభలో తమ నిరసన గళాన్ని వినిపించనున్నారు. 33% మహిళా బిల్లును వీగిపోయినందుకు మహిళలందరూ కూడా చాలా బాధాకరంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్న సమయంలో, ఎందుకంటే ఇది గత 3 దశాబ్దాలుగా అందరు మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్న బిల్ అనమాట. ఈ రోజు ఆ బిల్ అనేది వీగిపోవడం అనేది మహిళలకి నిజంగా ఆత్మ దెబ్బ కొట్టినట్టు పెద్ద విషయం. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈరోజు ఈ బిల్లు దాదాపుగా 96లో ప్రవేశపెట్టినప్పటికి కూడా 98 అట్లనే 99 2003లో కూడా ఈ బిల్లును ఆమోదం తెలపడం జరిగింది. కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ బిల్లుకి వ్యతిరేకంగా అనేక కారణాల వల్ల, అంటే రాజకీయ ఎత్తుగడలో భాగంగా, అట్లనే ఏదైతే ఓబీసీ రిజర్వేషన్ ఉందో దాని పక్షాన కానీ ఈ బిల్లును కానీ అందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు 2023లో మరి ఒక మంచి టైటిల్తో నారీ శక్తి వందన్ అధినియం అని ఒక మంచి టైటిల్తో ఈ బిల్లుని మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి తరుణంలో అప్పటి కూడా మరి ప్రతిపక్ష పార్టీలు దీనికి వ్యతిరేకించడం జరిగింది. ఈ రోజు మరి ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ 33% మహిళా బిల్లుని మరి ఏ అయితే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా వ్యతిరేకించడంలో మహిళల్ని చాలా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమాలు చూసుకున్నట్టయితే మన నరేంద్ర మోడీ గారు ఏదైతే నాయకత్వంలోకి వచ్చారో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మహిళలకు ఏదైతే ఉందో మరి మరుగుదొడ్లు కార్యక్రమం, అంటే మహిళలకి మరి వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా, అట్లానే ఏవైతే మరి త్రిబుల్ తలాక్ ఇలాంటి అనేక మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని మహిళా సంఘాల ఐక్యవేదిక నాయకురాలు అక్కినేని వనజ, ఐత్వా నాయకురాలు రమాదేవిలు డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల సీట్లు తగ్గి ఉత్తర భారతదేశానికి అధికారం కేంద్రీకృతం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనగణన డిలిమిటేషన్లతో ముడిపెట్టకుండా మహిళా రిజర్వేషన్లని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దాసరి భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అన్ని పార్టీల ప్రతినిధులు, మేధావులు, ప్రజా సంఘాలు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ఐక్యవేదిక అక్కినేని వనజ, ఐత్వ రమాదేవి మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది. జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల సీట్లు తగ్గి అన్యాయం జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధికి మహిళల రాజకీయ భాగస్వామ్యం చాలా అవసరమని అన్నారు. మహిళలు ఈ విషయంలో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ పాస్ అయిపోయినటువంటి బిల్లుని మళ్ళీ మహిళల్ని మోసం చేయడానికి కాకపోతే ఇంకెందుకు? ఇటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కుట్రను పసిగట్టి ముందుగానే విపక్షాలు, ఇండియా కూటమి నేతలందరూ కూడా ఆ బిల్లు వీగిపోయేటట్టు చేసినందుకు, మన అందరూ కూడా యూనిటీగా ఫైట్ చేసినందుకు మహిళల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అది పెద్ద కుట్ర, ప్రజాస్వామ్యం పైన దాడి, మహిళల్ని అవమానించే విధంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సహకరిస్తున్నటువంటి కూటమి పార్టీలన్నీ కూడా అవమానిస్తూ ఉన్నాయి. దానికి బాధ్యత తీసుకొని ప్రధాని మోడీ భారతదేశ మహిళలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ రోజున మీరు చూడండి, ఒక్కసారి మీడియా ప్రతినిధులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మిమ్మల్ని ప్రతిపక్షాల చేస్తున్నటువంటి విమర్శలను కానీ మా పోరాటాన్ని కానీ చూపించకుండా అనేక నియంత్రణలు చేస్తూ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, ఇక్కడ ఎంతమంది మహిళా నేతలు వచ్చారో, ప్రజా సంఘాలు వచ్చారో, పార్టీలకు అతీతంగా అందరూ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలి అని చెప్పి 2023లో లోక్సభలో పాస్ అయిన దానికి మద్దతుగా 543 సీట్లలోనే మా వాటా మాకు ఇవ్వాలి అని చెప్పి డైరెక్ట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సెన్సెన్స్ అనే పేరు తీసుకువచ్చి మళ్ళీ దేశ ప్రజల్ని మోసం చేయటం. మరి మీరు అందరికీ రిజర్వేషన్స్ కల్పించేటప్పుడు ఇందులో ఓబీసీలు కూడా అన్యాయం కాబడతా ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కదా. 2011 సెన్సస్ ప్రకారం మహిళా రిజర్వేషన్ బిల్ అమలేంటి? మరి ఆ తర్వాత వచ్చినటువంటి ఈ కులాలు కానీ వీటన్నిటినీ కానీ మీరు ఎక్కడ గౌరవిస్తూ ఉన్నారు? దాన్నే ప్రత్యక్షంగా ఇండియా కూటమి అందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా లోబడి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి పార్లమెంటు సాక్షిగా డిమాండ్ చేయటం జరిగింది. మరీ ముఖ్యంగా తక్షణం మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయండి. అయితే మనం ఎదిరించాల్సినటువంటి శక్తులు, దెయ్యాలు చాలా ఉన్నాయి. ఆ దెయ్యము పార్లమెంట్లోనే తిష్ట వేసుకుని ఉంది. ఈరోజు మహిళా రిజర్వేషన్స్ని అడ్డం పెట్టుకొని
దీన్ని అమలు చేయకుండా ఉండడానికి మహిళా రిజర్వేషన్ల పేర్లు చెప్పి డీలిమిటేషన్ పేరుతో ఏకఛత్రాధిపత్యం సాధించాలా? దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు, తూర్పు ప్రాంతాలు, ఈ ప్రాంతాలన్నింటికి కూడా వాటా తగ్గించి ఉత్తర భారతదేశంలో ఏ జనాభా విధానాన్ని అమలు చేయలేదో ఆ కేంద్రీకరణ, అక్కడ ఈరోజు రాజకీయ అధికారం సంపాదించినటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాద శక్తుల మిత్రులారా, మనువాద శక్తులు ఆడవాళ్ళకు హక్కులు ఇవ్వడానికి ఇష్టం లేదు. అందువల్లనే ఈరోజు డీలిమిటేషన్ కుట్రకి తెరతీశారు. ఈరోజు సెన్సెస్ 2011 అని చెప్తున్నారు. 2011 సెన్సెస్ ప్రకారమని 2023లో ఎందుకు పెట్టలేదు? అసలు 2010లో అందరూ ఏకాభిప్రాయంతో ఆమోదించినటువంటి చట్టంలో, ఆనాడు రాజ్యసభలో బీజేపీ కూడా ఓటు వేసినటువంటి సందర్భంలో ఆ 2010 చట్టాన్నే 2023లో మీకు శక్తి ఉంటే, మీకు నిజంగా మహిళలంటే ప్రేమ ఉంటే 2014లో పెట్టి ఉండాల్సింది. కాంగ్రెస్ చేయలేదు అనుకుంటే 2014 పెట్టలేదు. 2019 మీకు ఫుల్ మెజారిటీ ఉంది, మీరు పెట్టలేదు. 2023లో ఎన్నికలప్పుడు మీరు తీసుకొచ్చి పెట్టారు. ఆ రోజు కూడా దాన్ని అమల్లోకి రాకుండా ఉండేదానికి క్యాప్ బిగించేశారు. 2026లో ఈరోజు ఎన్నికల మధ్యలో తీసుకొచ్చి పార్లమెంట్ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో కన్నీళ్లు కార్చడానికి అబ్బోనారు. సమాజాన్ని మార్చడం కంటే చెడగొట్టకుండా కాపాడటమే అసలైన గొప్ప పని అని పిలుపునిచ్చారు ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యావరణ హిత పాలనకు పెద్దపీట వేస్తున్నారని, దానికి ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా విజయవాడలోని బిషప్ అజారయ్య స్కూల్లో పర్యావరణ పరిరక్షణపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా స్వయంగా పాల్గొని విద్యార్థుల్ని ఉత్సాహపరిచారు. పర్యావరణాన్ని కాపాడటం ప్రతి పౌరుడి కనీస బాధ్యత అని ఎమ్మెల్యే బోండా ఉమా గుర్తు చేశారు. ప్లాస్టిక్ వాడకం భూమికి, మూగజీవాలకు ఎలా శాపంగా మారిందో వివరిస్తూ చిన్నతనం నుంచే పిల్లలు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా సూచించడం జరిగింది. త్వరలోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ స్పష్టం చేశారు. విజయవాడ రాణిగారి తోట ప్రాంతంలో పర్యటించిన ఆయన క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకి తక్షణ ఆర్థిక సాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు. విజయవాడ 17వ డివిజన్ రాణిగారి తోటలో బుధవారం ఉదయం టీడీపీ నాయకులు గద్దె క్రాంతి కుమార్ విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ మరియు వీధి దీపాల సమస్యల్ని స్వయంగా పరిశీలించారు. ఫిర్యాదులపై స్పందించిన ఆయన వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి యుద్ధ ప్రాతిపదికన సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది. పార్టీ కార్యకర్త షేక్ సుబానీకి కృత్రిమ కాలు ఏర్పాటు కోసం 16,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇబ్బందులకు గురైన రమీజా కుటుంబానికి ప్రభుత్వం తరపున పెరిగిన పెన్షన్ నిధులతో కలిపి మొత్తం 12,000 రూపాయల సాయాన్ని పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వ్యవస్థలన్నీ మళ్లీ గాడిలో పడుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యకర్తలకు, ప్రజలకు ఏ కష్టం వచ్చినా గద్దె కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనే మహిళా కార్యకర్త, సీనియర్ నాయకురాలు, అలాగే షుగరు రావటం వల్ల కొంచెం కాలు దెబ్బతినింది. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయటం ఎమ్మటే మరి ఎమ్మెల్యే గారు స్పందించేసి అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడి, క్రాంతి బాబు గారు కూడా మాట్లాడి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలంటే ఇబ్బంది లేకుండా ఆపరేషన్ చేయడం అనేది జరిగింది. తర్వాత రెండోసారి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు నీకు ఇబ్బంది లేదమ్మా, నేను కాలేపిస్తానని చెప్పేసి ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు సునాభి గారికి. అదేవిధంగా ఈ రోజు మరి సునాభి గారికి కాలు వేయటం అనేది, అలాగే బాబు గారు రావటం అనేది మాకు ఒక ఈ 17 డివిజన్ కి ఒక దేవుడిచ్చినటువంటి వరంలాగా మేము ఎమ్మెల్యే గారిని మేము భావిస్తున్నాము. ప్రతి ఏ విషయమైనా కూడా స్పందించేసి ఎమ్మటే ఎవరైనా సరే వెళ్ళినా కూడా ఎమ్మెల్యే గారు స్పందించి ఈ రావడం జరిగింది. అలాగే రంజాన్ని ఎన్సిక్ కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పింఛన్ అడిగిన నేరానికి ఆ ఇంటి మీద దాడి చేసి వైసీపీ వాళ్ళు దండుకులు వచ్చి దాడి చేసినప్పుడు ఆ రోజు కూడా ఎమ్మెల్యే గారు వచ్చి స్టేషన్ లో మాట్లాడి దర్గారాలతో మాట్లాడి నీ పింఛన్ అడుగుతున్నా కాబట్టి ఆ పింఛన్ ని సోదాగా నా ఇంటి డబ్బులు ఇస్తానని చెప్పేసి ఆ రోజు ఎమ్మెల్యే గారు రంజా గారికి హామీ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే గారు మరి రంజాన్ మనిషికి కూడా ప్రతి నెల 3,000 ఇస్తూ బ్యాలెన్స్ ఉండటం వల్ల మళ్ళీ ఈ రోజు మిగతా బ్యాలెన్స్ కూడా కలిపి
ప్రతి నెల రంజాన్ వారికి 4,000 ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవాళ సునామీ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న గ్లోబల్ వార్మింగ్ విపత్తు నుంచి మానవాళిని కాపాడుకోవాలంటే ప్రకృతి వ్యవసాయమే ఏకైక మార్గమని ప్రముఖ ప్రకృతి వ్యవసాయ పరిశోధకులు రూపినేని కాంతి పిలుపునిచ్చారు. రసాయనాలతో నిండిన ఆహారం వల్ల సమాజం అనారోగ్య పాలవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం యొక్క ఆవశ్యకతపై రూపినేని కాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. రసాయన ఎరువుల వాడకం వల్ల భూమి తన సారంతో పాటు ప్రాణాన్ని కూడా కోల్పోతుందని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఈ దిశగా సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని, రైతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నేను ప్రకృతి వ్యవసాయ రైతుని, స్వతంత్ర వ్యవసాయ పరిశోధకుడిని, అట్లనే ఆధునిక సులభతర ప్రకృతి వ్యవసాయ ఉపాధ్యాయుడిని. ముఖ్యంగా ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. అదేంటి అంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం విస్తరిస్తున్నదా అనేటటువంటి ఒక అంశం మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇది ప్రకృతి వ్యవసాయం అనే కాదు, భారతదేశ రైతు భవిష్యత్ అనే కాదు, యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి గ్లోబల్ వార్మింగ్కి సంబంధించినటువంటి సమస్య కూడా. అయితే భారతదేశంలో ఎంతోమంది మహాత్ములు పుట్టారు, అది దిగుబడి రావట్లేదు, అది కూడా మార్కెటింగ్ కష్టంగా ఉంది. ప్రజల ఆరోగ్యం నిజమే కాదంటలేదు, కానీ దిగుబడుల దిశగా పెంచాలి కదా. సగటు మధ్యతరగతి కుటుంబీకుడు కొనుక్కొని తినలేనటువంటి పంట అది అమృతమైతే మాత్రం ఉపయోగం ఏంటి? ఈ దేశంలో దీన్ని ధనవంతుల ఆహారంగా మార్చినటువంటి క్రెడిట్ ఏదైనా ఉంటే అది మీకే చెందుతుంది. మరొక విషయం, ఈ ధనవంతులు మాత్రమే కొనుక్కొని తినేటువంటి ఆహారాన్ని మీరు హైదరాబాద్ లాంటి, భాగ్యనగరం లాంటి మహానగరాల్లో అమ్మటం కాకుండా విజయవాడ లాంటి రెండవ క్యాపిటల్, ఉమ్మడిలో అయితే రెండో క్యాపిటల్, ఇప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో పోలిస్తే ఇప్పుడు జేఈఈ మెయిన్స్ 2026 రెండో సెషన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మరొకసారి సత్తా చాటారు. జాతీయ పరీక్షల సంస్థ విడుదల చేసిన ఈ ఫలితాల్లో ప్రముఖ విద్యా సంస్థ ఆకాష్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలకు చెందిన పలువురు విద్యార్థులు టాప్ పర్సెంటేజ్ తో పాటు నేషనల్ లెవెల్లో మెరుగైన ర్యాంకులు సాధించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ తన పరంపరను కొనసాగించింది. విశాఖపట్నం మరియు విజయవాడ కేంద్రాలకు చెందిన విద్యార్థులు ఈ ఏడాది అద్భుతమైన స్కోరుతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ఆకాష్ విద్యార్థి బేత సాయి ఆషిక్ ఏకంగా 99.99% సాధించి అఖిల భారత స్థాయిలో 197వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. సాయి ఆషిక్ తో పాటు పేమూరి సాయి సందీప్ 99.91, ప్రవం కుమార్ 99.69, సునీత్ సేన్ 99.68% తో అదరకొట్టారు. అలాగనే ప్రగడ పాల్గొని మాన్య, బోరెడ్డి జగన్మోహన్ రెడ్డి, సూర్య లోకేష్ కల్లూరి వంటి పలువురు విద్యార్థులు 99% కు పైగా స్కోరు సాధించి తమ సత్తా చాటారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్లు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులు ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్డ్ సమాయత్తమవుతున్నారు. ప్రతిభ చాటిన విద్యార్థుల్ని అటు తల్లిదండ్రులు, ఇటు అధ్యాపకులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. రిజల్ట్ వచ్చింది. అలానే ఫేజ్ 1, ఫేజ్ 2 బేస్ చేసుకొని బెస్ట్ రిజల్ట్స్ అన్ని చెక్ చేస్తే మన ఆకాష్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆల్ ఓవర్ ఇండియా బిలో 100 మన దగ్గర 9 మెంబర్స్ ఉన్నారండి. అలానే బిలో 1000, 10,000 అవన్నీ చూస్తే చాలా మంది పిల్లలు, సో మెనీ స్టూడెంట్స్ గాట్ వెరీ గుడ్ రిజల్ట్స్ మన ఆకాష్ ఇన్స్టిట్యూట్. అది కంట్రీ వైడ్గా ప్రతి చోట రిపోర్టర్స్కి, మన ప్రెస్ వాళ్ళకి వీఆర్ గివింగ్. బట్ మన బ్రాంచ్ స్పెషాలిటీ ఇప్పుడు విజయవాడలో మనం కండక్ట్ చేస్తూ ఈ బ్రాంచ్ స్పెషాలిటీ సార్, మన ఒక్క బ్రాంచ్ నుంచే జేఈ మెయిన్స్ క్లియర్ చేసి అడ్వాన్స్డ్కి ఎలిజిబిలిటీ ఉన్న పిల్లలు 43 మెంబర్స్ ఉన్నారండి ఈ ఒక్క బ్రాంచ్లోనే. అంటే చాలామంది పిల్లలు మాకు జేఈ మెయిన్స్ డిఫికల్ట్ అని కంగారు పడుతూ భయపడుతూ ఉన్న వాళ్ళకి కూడా మన టీచర్స్, మన మెటీరియల్స్, వీటి సపోర్ట్తో 43 మెంబర్స్ క్లియర్డ్ జేఈ మెయిన్స్. ఈ 43 మెంబర్స్ జేఈ అడ్వాన్స్డ్కి ఎలిజిబిలిటీ ఉంది. ఒకవేళ ఎవరైనా ఇవి కాకుండా వేరే ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అని అనుకుంటే దే కెన్ కమ్ టు అవర్ బ్రాంచ్.
వీ కెన్ ఎక్స్ప్లెయిన్ దెమ్ అబౌట్ ఆల్ దిస్ థింగ్స్. అండ్ మన బ్రాంచ్లోనే వచ్చిన రిజల్ట్స్లో వీ హ్యావ్ 2 స్టూడెంట్స్ హూ గాట్ 99 percentile అండ్ అబౌవ్ సార్. మన జేఈ మెయిన్స్ phase 2, phase 1 వాటిలో బెస్ట్ రిజల్ట్ చెక్ చేస్తే 99 percentile అండ్ అబౌవ్ 2 పిల్లలు ఉన్నారు. అలానే 95 percentile అండ్ అబౌవ్ టోటల్ 14 మెంబర్స్ ఉన్నారు సార్ మన దగ్గర. సో ఆ పిల్లలందరినీ ఈరోజు ఇన్వైట్ చేసాం, మీ ముందు వాళ్ళని ఫెలిసిటేట్ చేద్దామని అనుకున్నాం. దట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ రిక్వెస్టెడ్ యూ టు కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్సో. These are few points. Students ki a big congratulations because you have people delivered a great results from Vijayawada branch. Special in addition to Anil sir words, especially if we talk about Akash Vijayawada branch, last year 2025 and 2026 ki we have jumped more than 50% of growth in terms of JEE advanced qualification. Mains nunchi advanced ki 43 students from Vijayawada branch itself manaki 43 students qualify ayyaru. అండ్ మన బ్రాంచ్లో 99.56% వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అండ్ వీ హ్యావ్ 15 పీపుల్ హూ క్రాస్డ్ 95%. సో ఈ రిజల్ట్స్ అన్ని కూడా క్లియర్గా ఆకాష్ యొక్క స్టాండర్డ్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ వాట్ వీఆర్ రన్నింగ్ అండ్ మనం ఇచ్చే మెటీరియల్ కానివ్వండి, మనం చేసే కోచింగ్ కానివ్వండి, స్టూడెంట్స్కి చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. అండ్ వన్ మోర్ ఫైనల్ పాయింట్ అండ్ లైక్ బిగ్గెస్ట్ పాయింట్ నేను పేరెంట్స్కి ఈ మీటింగ్ ద్వారా, ఈ ప్రెస్ పీపుల్ ద్వారా చెప్పాలనుకుంటుంది. విజయవాడ ఆకాష్ బ్రాంచ్ నుంచి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో జనాభా నిర్వహణపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటుపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం. భవిష్యత్తులో రాష్ట్రం ఎదుర్కోబోయే జనాభా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని పాపులేషన్ మేనేజ్మెంట్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత. ఆయన మృతి పట్ల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర సంతాపం. నాదెండ్ల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన పవన్ కళ్యాణ్. సింగపూర్ లో జరుగుతున్న ప్రతిష్టాత్మక మారిటైమ్ వీక్ 2026లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా మార్చడమే లక్ష్యంగా పర్యటిస్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. విజయవాడలో డాక్టర్ నూరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ప్రొఫెసర్ల లైంగిక వేధింపుల ఘటనపై ప్రభుత్వం సీరియస్. విజయవాడలో బాధిత కళాశాలను సందర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. విద్యార్థుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నివేదిక రూపొందించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ARTV తెలుగు.